जमीन हो या आसमान, कोई नहीं है उसके समान। चाहे जमीन हो या आसमान, कोई नहीं है उसके समान। वो है जिंदा खुदा, जिंदा खुदा, वो है जिंदा खुदा, वो है जिंदा खुदा, वो है जिंदा खुदा। బైబిల్లో ఒక మంచి కుటుంబం ఎవరిది? మంచి అత్త, మంచి కోడలు, ఇంకా తప్ప ఎవరు లేరా? మా చెల్లి ఒక ఆమె ఉంది హైదరాబాద్లో. 2 కొడుకులు, కూతురు లేరు ఆమెకి. కోడళ్ళు వచ్చారు. నేను రోజు వెళ్ళేటప్పటికీ కాఫీ కాసి కోడలికి తీసుకెళ్ళి, అమ్మ లేమ్మా కాఫీ తాగమ్మా అని లేపుతుంది కోడల్ని. ఏంటి అత్త కోడలు కాఫీ కాసేస్తుందా? ఏమే ఇంకా పడుకున్నావు తొండపోతలాగా లే అని అత్తగారులు సతాయిస్తారు వాళ్ళు చాలామంది ఇళ్లల్లో. ఏంటే నేను సరదాగా అడిగితే, అవునన్నయ్య నాకు ఎలాగా కూతురు లేరు, ఈ కోడళ్ళే నా కూతుర్లు, రేపు నేను మంచాన్ని పెడితే నన్ను ఎవరు చూసుకుంటారు? వీళ్ళే కదా చూసుకోవాలి. వీళ్ళని నేను ప్రేమిస్తేనే కదా ఇప్పుడు రేపు నేను బాధలో ఉంటే నాకు సహాయం. ఎంత మంచి ఆలోచన అండి ఇది, ఎంత మంచి ఆలోచన. నీకు ఇప్పుడు బలం ఉంది, నీకు శక్తి ఉంది, నీకు అవకాశం ఉంది. నీ కోడల్ని ప్రేమించు. రేపొద్దున నీ కోడలు నీ కోసం ప్రాణం పెడద్ది. నీ భర్త తల్లిదండ్రులను ప్రేమించు. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. మా ఇంట్లోనికి 3 కోడళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బంది కలిగితే వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పరండి, నా దగ్గరకు వచ్చి చెప్తారు. వాళ్ళ ఆయనకు కూడా చెప్పరు, కొన్నిసార్లు నాకు చెప్తారు. సరేనమ్మా చూద్దామమ్మా, ప్రాణం చేద్దామమ్మా అంటే వాళ్ళకి ఆ బాధ తీరుతుంది. ఏంటండి, ఒక మామగా, ఒక తండ్రిగా మనం మన పిల్లల బాధలు, మన పిల్లలు అవనివ్వండి, మరొకరికన్నా పిల్లలు అవనివ్వండి, మన ఇంటికి వచ్చిన బిడ్డ మన బిడ్డ, వివాహం ద్వారా మదర్ ఇన్లా, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా, చట్ట ప్రకారంగా కూతురయింది, చట్ట ప్రకారంగా కుమారుడు అయ్యారు అల్లుడు. ఈరోజున అటువంటి సత్సంబంధం లేని మూలాన కుటుంబాలు కూలిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, సమస్యలు పెరిగిపోతున్నాయి, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. మా బైబిల్ తెలియజేస్తుంది, ప్రేమతో పెనవేయబడిన కుటుంబాన్ని ఎవ్వడూ విడగొట్టలేడు. క్రీస్తు కలిగిన కుటుంబమును ఎన్ని విధాలుగా సాతాను విడగొట్టాలని ప్రయత్నించినా, చెదరగొట్టాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి. మళ్ళీ 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 చెప్తున్నా. ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉందో ఏమనుకోకుండా చేయి చూపించండి. దేవునికి స్తోత్రం. మిగిలిన వాళ్ళ కుటుంబాలు లేవా? కుటుంబ ప్రార్థన లేదా? కుటుంబం అంటే 2 లేక 3 కుటుంబం అంతే. పెళ్ళైతే 2 భార్యాభర్తలు, మా కుటుంబం లేదంటే మేము 2 ఉన్నాడు ఆయన. మరి 2 కుటుంబం కదా. భార్యాభర్తలు అంటే 2 ఏమైపోయారు? మీరు కుటుంబం అయిపోయింది. 2 కలిసి ప్రార్థన చేయాలి. బిడ్డ పుడితే బిడ్డను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాలి. ఎక్కడ, అందుకే దేవుడు ఇచ్చాడు, మినిమం నెంబర్ ఇచ్చాడు. నాకు 1000 మంది ఉంటే కానీ నేను ప్రసంగానికి రాను, ఇంతమంది వస్తే కానీ సభలకు రాను అని మాట్లాడతారు. కానీ దేవుడు అడిగే నెంబర్ ఎంతండి? ఎక్కడ 2, 3 ఉంటారు, నేను ఉంటాను, నాకు చాలు. నాకు లక్షల మంది అక్కర్లా, వేల మంది అక్కర్లా. 2 మోకరించి ఏకీవిస్తే
నేను మధ్యలో ఉంటాను. నీకేవి అడుగుతున్నావో అది నీకు ఇస్తాను, ఏది నువ్వు బంధిస్తున్నావో అది బంధిస్తాను, ఏది విడిపిస్తున్నావో అది విడిపిస్తాను. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయండి. పిల్లలకు బాగోలేదని ప్రార్థనకు తీసుకొస్తే నేను భార్యాభర్తల్లో మాట అడుగుతానండి, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారా అని అడుగుతా. లేదండి అంటారు. మరి అంతే, మీ ఇద్దరూ కలిసి మా దోషాలేవి మా బిడ్డ మీదకు రాకుండా చేయా అని ప్రార్థన చేస్తే మీ బిడ్డలను దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పి పంపిస్తాను. అలా చెప్పి పంపిస్తే ఒక దంపతులు 2వ వారం మళ్ళీ వచ్చారు. అబ్బాయికి ఇంకా బిడ్డకి ఇంకా జబ్బు తగ్గలేదండి, జ్వరం తగ్గలేదండి అంటే ఇద్దరూ కలిసి ప్రార్థన చేయమన్నాను కదా, చేశారా అని అడిగితే భర్త అంటున్నాడు చేశాము అంటున్నాడు, భార్య అంటుంది అని కనపడకుండా చెయ్యి టూపుతుంది. అదేంటయ్యా నువ్వు చేశానంటున్నావు, ఏమో పెట్టింటుందని అడిగేశాను నేను. ఆమె ఎక్కడ చూడు చేయలేదా అంటున్నాడు ఆయన. అప్పుడు ఆమె అంటుంది చేశామండి, ఆయన ఆ పక్క తిరిగి కూర్చున్నాడు, నేను ఈ పక్క తిరిగి కూర్చొని చేశానంట. ఏంటి, ఆయన ఆ పక్క తిరిగి కూర్చున్నాడంట, ఈమె ఈ పక్క తిరిగి కూర్చొని చేశారంటే ఇద్దరు కలిసి. కనీసం ఇద్దరు కలిసి కూర్చొని చేయటం కాదు, అక్కడ ఇద్దరు ఏకీభవించి చెయ్యాలి. మనస్సు కలపకుండా ఇద్దరు కలిసి ప్రార్థన చేసిన వలన ప్రయోజనమే లేదు. ఏకీభవిస్తే ప్రభు అద్భుతాలు చూస్తాం. అదేంటో కొంచెం ఈగో అండి మన భారతదేశంలో. అందరికీ వాళ్ళకే భయం మీ పక్కన కూర్చోవాలంటే కదండి. మీరు పాత ఫోటోలు చూశారంటే భర్త ఏమో కుర్చీ వేసుకున్నట్టు కూర్చొని ఉంటాడు, భార్య ఏమో పోలీస్ ఆఫీసర్లా నిలబడి ఉంటుందండి అక్కడ. ఆ తర్వాత జనరేషన్లో 50s 60sలో వచ్చిన ఫోటోలు చూస్తే భార్యాభర్తలు ఇద్దరు కుర్చీలు వేసుకుని కూర్చొని ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే భార్య కూర్చుంటే భర్త పోలీసు వాళ్ళు నిలబడతాడు. ట్రెండ్లో మారిపోయిందో. భార్యాభర్తలు ఆ మధ్యది కరెక్ట్ అండి, ఇద్దరూ సమానులే. నువ్వేమి భార్యను నీ పక్కన నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగే భర్తగా నువ్వేమి నిలబడాల్సిన అవసరమో, ఇద్దరు సమానం. దేవుడు భార్యాభర్తలు చేసినప్పుడు ప్రక్కటెముకల్లోని ఎముకను తీసి చేశాడు. ఒకవేళ కాల్లో ఎముకను తీసి చేసుంటే పురుషుడు ఏమనేవాడు స్త్రీని, ఏది నువ్వు మాట్లాడేది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నా కాళ్ళలో నుంచి వచ్చావు, నోరు మూసుకొని కాళ్ళ దగ్గర పడుండు అనేవాడు. ఈ రోజుకి కొంతమంది పురుషులు అలాగే అంటారు. భార్య ఎప్పుడు భర్త పాదాలు దండం పెట్టుకోవాలి, మంగళసూత్రాలు దండం పెట్టుకోవాలి, భర్త మాట జవదాటకూడదు అని వంట వండి పెట్టాలి, బట్టలన్నీ ఉతికి పెట్టాలి, ఏంటండి పేస్ట్ పెట్టి బ్రష్ ఇవ్వాలి, మళ్ళీ కడుక్కున్నాక బ్రష్ వాళ్ళే పట్టుకోవాలి. ఇది ఏంటో సిద్ధాంతం మీ ఇళ్ళల్లో అలా ఉందా? టవల్ ఎలా పడేస్తే ఆమె ఆరేయాలి, ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ ఆమె ఉతకాలి. ఎక్కడ లేదు ఇది బైబిల్లో. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళ పని, అది మగవాళ్ళ పని నేను తేడా లేదు. అందరూ కలిసి పని చేసుకుంటే ఆనందం. అది ఒకరి పనులు ఒకరు చేసుకుంటే సులభమైపోద్ది. ఇంట్లో పనిలాగా ఉండదు, అది ఆటలాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాకరీలాగా ఉండదు. కానీ భార్య చాకరీ చేయాలి అనేది చాలామంది మనసులో ఉంది. భార్యను బానిసగా ఉండడానికి, అన్నముండి పెడతానికి దేవుడు చేయలేదు. ఒకవేళ తల్లో నుంచి ఎముకను తీసి చేసుంటే ఏమంటారమ్మా మీరు? ఏంటయ్యా నువ్వు చెప్పేది నాకు? నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? నీ బుర్రలో నుంచి వచ్చాను, నేను చెప్పినట్టు వినమనేది. పెత్తనం చేసేది. మన దేశంలో కూడా పెత్తనం చేసే ఆడవాళ్ళు ఉన్నారండి. అయ్యగారు కనపడతారు, అమ్మగారు వినపడతారు. అయ్యగారు కనపడతారు అంతే, వినపడేది ఎవరిది? అమ్మగారి వాయిసే. అమ్మగారు చెప్పిందే చెయ్యాలి అయ్యగారు. కొన్ని సంఘాల్లో స్త్రీలు మౌనముగా ఉండవలెను అంటారండి. బైబిల్ కూడా చదవకూడదు స్త్రీలు. ఎక్కడ? సంఘంలో. ఇంట్లో అమ్మగారు చెప్పి పంపించింది అయ్యగారు చెప్తారు. ఇక్కడ
అట్లా ఏం సిద్ధాంతం లేదు. పురుషుడి మీద పెత్తనం చేయడానికి స్త్రీని చేయలేదు దేవుడు. మరి పక్కటెముకల్లో నుంచి తీశాడు. ఎందుకు? నీ హృదయానికి దగ్గరగా ఉండాలి. ఇద్దరు సమానులే, ఇద్దరూ ప్రేమ పంచుకోవాలి, కష్టసుఖాలు ఓర్చుకోవాలి. పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనని వారు ఏక శరీరమై ఉంటారు. అది అన్యోన్యమైన కుటుంబ జీవితం. ఇప్పటి వరకు మీరు భార్యాభర్తలుగా ఎలా జీవించారో కానీ ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత మీ జీవితాల్లోనికి ఆ ప్రేమ రావాలి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలిగి జీవిస్తారో ఆ ఇంటిలో పుట్టిన బిడ్డలు ముత్యాల్లాగా, డైమండ్స్ లాగా ఉంటారండి. మన పిల్లలు చెడిపోవడానికి బయట స్కూల్ కాదు, బయట ఫ్రెండ్షిప్ కాదు, తల్లిదండ్రులే. తల్లిదండ్రుల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ ఇంటిలో పెరిగే బిడ్డలు సతమతమైపోతారు. ఇంకా కొంతమంది పిలిచారా, నువ్వు నా పార్టీ అమ్మ పార్టీ చెప్పరా అంటాడు. అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకోరా అంటాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఆ బిడ్డ, ఆ బిడ్డ ఎవరి రక్తం పంచుకొని పుట్టాడు? ఇద్దరినేనా? అమ్మ కావాలా, నువ్వు కావాలంటే కుడికని కావాలా, ఎడంకని కావాలా, ఏ కని కావాలి చెప్పండి. ఏం చెప్తావు అండి? రెండు కళ్ళు కావాలి. ఇప్పుడు ప్రపంచంలో చాలా, నాకు ఆ లెక్కలు ఇప్పుడు మర్చిపోయాను కానీ 100% వరకు ఇంచుమించు ఒకే పేరెంట్, తల్లి కానీ తండ్రి కానీ మాత్రమే ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారంట. విడాకులు ఇచ్చుకొని విడిపోయిన తల్లిదండ్రుల వలన, విడిచిపెట్టి వెళ్ళిపోయిన తండ్రుల వలన, అమ్మ లేక నాన్నొక్కడే ఉండి నాన్న లేక అమ్మొక్కడే ఉన్న బిడ్డలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏ విధంగా రాణించటం లేదు. వాళ్ళు అలాంటి వాళ్ళు రాడికల్స్ అయిపోతున్నారు, నక్సలైట్స్ అయిపోతున్నారు, రౌడీతనాన్ని పాలు చేస్తున్నారు, బరిదెగించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. దైవభయం లేకుండా, క్రమం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కారణం అమ్మ ప్రేమ లేదు, నాన్న క్రమశిక్షణ లేదు. బిడ్డలు కలిగిన తరువాత కూడా భార్యాభర్తలు గొడవ పెట్టుకోవటం చాలా తప్పండిది. ఒకవేళ మీకు అంతగా ఏవైనా మీరు తర్జన చేసుకోవాలంటే మీ బిడ్డలను నిద్రపుచ్చో, మీ బిడ్డలను పక్క గదిలో పెట్టో మీరు మాట్లాడుకోండి. కానీ ఆ పసి మనసులు నలిగిపోయేటట్టుగా వారి ముందు మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారంటే వాళ్ళని టార్చర్ చేస్తారన్నమాట. మీరు చిర్రెత్తిపోతుంటుంది వాళ్ళకి. ఆ చిన్న బిడ్డలు తట్టుకోలేరు ఆ యొక్క స్ట్రెస్ని. మా గ్రాండ్ డాక్టర్ మొన్న ఎవరితో గట్టిగా మాట్లాడుతున్నా, చిన్న మనవరాలు, వై ఆర్ యూ టాకింగ్ సో లౌడ్లీ తాత, వై ఆర్ యూ టాకింగ్ సో లౌడ్లీ అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. షీఈస్ అబ్జర్వింగ్. తాతయ్య ప్రేమగా మాట్లాడతాడు కదా, ప్రసంగాలు చేస్తుంటాడు కదా, ఎందుకు అరుస్తున్నాడు? వై ఆర్ యూ షౌటింగ్? మళ్ళీ సమజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది. కాదమ్మా చెప్తే వింటం లేదమ్మా, అందుకని అరుస్తున్నానమ్మా అని మళ్ళీ నేను. అంటే ఎంత సెన్సిటివ్గా చిన్నపిల్లలు ఉంటారో గమనించి చూడండి. వాళ్ళ పసి హృదయాలను బాధ పెట్టకూడదు. ఈ బిడ్డలు యోగ్యులు అవ్వాలంటే వారికి ప్రేమను పంచండి, మీరొక మాదిరిగా ఉండండి. మీ బిడ్డలు గొప్పవారు అవ్వాలంటే మీరిద్దరూ కలిసి మీ బిడ్డలను కూర్చుండబెట్టి ప్రార్థిస్తే వారు ప్రవీణులు అవుతారు. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దానికి మరొక అర్థం ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, నువ్వు కూడా ఆ త్రోవలో నడువు. వాడికి నేర్పించి మనమేమో నువ్వు చదువుకోనన్నా, చదువుకుంటే గొప్పడు అవుతానన్నా, బాగా చదువుకోనన్నా, ఫస్ట్ మార్క్ వస్తేనన్నా చదువుకోనన్నా అని నువ్వు టీవీ చూస్తుంటే వాడు ఏం చేస్తాడు చెప్పు? ఎప్పుడో నీ పక్కన వచ్చి కూర్చొని నీతో పాటు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఏం చెప్పావో పిల్లలు వినరు, నువ్వేం చేశావో అది చేస్తారు. కాబట్టి నడవలసిన త్రోవ నడిపించి
నేర్పించి నువ్వు కూడా ఆ త్రోవలో నడువు. మోకరించి ప్రార్థించండి అని మీతో చెప్పేసి నేను లోపల గదిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, మీరు మోకరిస్తారా? మోకరించి ప్రార్థించండి అని నేను కూడా ఎక్కడ మోకరించాను అనుకోండి, మీరేం చేస్తారు? ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా ఏం చేస్తారండి? మోకరిస్తారు. యవనస్తులకు మోకరించడం సులభం అండి. ఒక వయసు వచ్చిన తర్వాత మోకరించడం కష్టం. నేను మోకరించగలుగుతున్నాను కానీ లేవలేకపోతున్నాను మళ్ళీ మోకాళ్ళ మీద నుంచి. మళ్ళీ ఎవరో వాళ్ళు వచ్చి నన్ను చెయ్యి ఇచ్చి లేపుతున్నారు, కానీ నేను మోకరిస్తా, నాకు ఇష్టం. ఎందుకంటే నేను మీకు మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులు మోకరించి ప్రార్థిస్తుంటే బిడ్డలు మీ పక్కన చెప్పక్కర్లేకుండానే మోకరిస్తారు. మీరు ముసుగేసుకుని ప్రార్థిస్తుంటే మీ 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఏదో ఒకటో తెచ్చుకొని ఏం చూస్తారు, వాళ్ళు కూడా ముసుగేసుకొని కూర్చుంటారు అక్కడ. ఏంటంటే మనం ఏం చేస్తామో అది పిల్లలు చేస్తారు. అందుకే మన పిల్లల కోసం మనం తగ్గించుకోవాలి. మన పిల్లలకి మన ప్రవర్తన ద్వారా నేర్పించాలి. నేను ఈ మధ్య ఒక విషయం గమనిస్తున్నాను. ఈ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మరి నేను ఆ మాట చెప్తుంటాను, మరి తప్పో రైటో నాకు తెలియదు, కానీ అమ్మాయిని చూసి వచ్చామంటే అంటే అమ్మాయిని కాదండి, అమ్మాయి వాళ్ళ అమ్మని చూసినట్టు అని చెప్తాను నేను. ఏంటంటే అమ్మాయి వాళ్ళ అమ్మను కొంచెం గమనించండి. ఆమె మాట తీరు, ఆమె మర్యాద, ఆమె పద్ధతి, దాన్ని గమనిస్తే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనం చెప్పేయచ్చు. ఏంటండి మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మన బిడ్డల్ని మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఒక యాక్సిడెంట్ అయ్యి తప్పించుకుంటే దేవుడు తప్పించాడు అని అంటున్నామే కానీ అవ్వకుండానే కాపాడుతున్నాడంటే నీకు తెలియకుండానే నిన్ను కాపాడే దేవుడు కొనుకడు. నిద్రపోని దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు ప్రార్థనతో బయటికి వెళ్తే రాకపోకలేంది నిన్ను నువ్వు ఇంటిలో ఆశీర్వదించబడతావు, నువ్వు బయటికి వెళ్తే ఆశీర్వదించబడతావు. నీ తట్ట ఆశీర్వదించబడద్ది, నీ కొండ ఆశీర్వదించబడద్ది. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాలను దేవుడు మనకి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం, టైం అయింది కనుక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోని ఆశీర్వాదాలను మీ ఇంటికి వెళ్ళి చదివి ఇలాంటి ఆశీర్వాదాలన్నీ నాకు నా ఇంటి వారికి దయచేయమని ప్రభువుని అడగండి. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎందుకు నీ కుటుంబంలో అలజడులు, ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్, ఎందుకు గొడవలు, ఎందుకు భేదాభిప్రాయాలు? దేవునికి చోటు ఇవ్వలేదు. అహం పనిచేస్తుంది, స్వార్థం పనిచేస్తుంది. కాబట్టి మీ హృదయాలు అతకటం లేదు. క్రీస్తు ప్రేమకు చోటు ఇవ్వండి. పెనవేయబడతారు. మీరు సాతానుకు మీ ఇంటిలో చోటు లేకుండా, మీ బ్రతుకుల్లో అధికారం లేకుండా మీరు దీవించబడతారు. ప్రతి ఒక్కరు చేతులు తెరిచి పైకెత్తి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో కుటుంబం యొక్క ప్రాముఖ్యతను గురించి, భార్యాభర్తల యొక్క విశేషతను గురించి, క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మేము ఉండాలని మమ్మల్ని హెచ్చరించినందుకు వందనములు నాయన. ఏ కుటుంబాల్లో ఇంకా కుటుంబ ప్రార్థన లేదో వారు ఈ రోజు నుంచి కుటుంబంగా నీ సన్నిధిలో వారింటిలో మోకరించుటకు సహాయం చేయను ఆయన. ప్రార్థన చేయాలనే మనసు పట్టించిన ఆయన, ప్రార్థనాత్మను కుమ్మరించిన ఆయన. కుటుంబ ప్రార్థన ఉన్నప్పటికీ ఆచారంగా కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఎడముఖం పెడముఖంతో కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నాం అనుకుంటున్న వారి జీవితాలలో ఏక మనసు దయచేయను ఆయన. ఏక హృదయం దయచేయ్యా. భార్యాభర్తలను ఏకం చేయను ఆయన. ఒకరినొకరు విమర్శించుకోక, ఒకరితో ఒకరు పోటీ పడక, ఒకరినొకరు ప్రేమించి సహించి క్షమించుకోవడానికి, క్రీస్తుకు చోటివ్వడానికి సహాయం చేయి. మా బిడ్డల్ని ఇచ్చావయ్యా, కుమారులను కుమార్తెలను ఇచ్చావయ్యా. మా బిడ్డలు పెరుగుతుండగా నాయన వారికి మేము శాపం అవ్వకూడదే, వారికి మేము ఆటంకంగా ఉండకూడదే. చిన్నవారికి ఆటంకంగా ఉంటే మా మెడకు తిరగటరాయి గట్టి సముద్రంలో దింపమన్నావు కదా. అయ్యో, ఎంతమంది రోజున తల్లిదండ్రులు వారి బిడ్డలకు శాపగ్రస్తులుగా ఉన్నారయ్యా.
అటువంటి తల్లిదండ్రుల్ని మార్చు నాయన. ఆ బిడ్డల కొరకైనా ఆ తల్లిదండ్రుల్ని మార్చు నాయన. ఆ బిడ్డల భవిష్యత్తు బాగుపడడానికి ఆ తల్లిదండ్రులకు రక్షణ దయచేయి తండ్రి. ఆ బిడ్డల్ని నీ కొరకు పెంచే జ్ఞానం దయచేయి. వారు నడవలసిన త్రోవ నడిపించడానికి, మేము ఆ మార్గంలో వారికి మాదిరిగా నడవడానికి సహాయం చేయి నాయన. మా బిడ్డల్ని గొప్పవారికి చేయ్యా. ఇహమందే కాదు పరమందు గొప్పవారు అవ్వాలయ్యా. ఆ బిడ్డలు ఆరితేరిన వారు అవ్వాలి నాయన. నిన్ను మహిమపరిచే వారిగా మా బిడ్డలు మారాలయ్యా. వారికి ఉన్న తలాంతులని నీ కొరకు వాడాలయ్యా. మా కుటుంబాల్లో నుంచి యోగ్యులను లేపనాయన, యోగ్యురాండ్రను లేపనాయన. కేవలము చదువే కాదు, విద్యాభ్యాసములే కాదు తండ్రి, వారికి కావలసిన క్రమశిక్షణ దయచేయము, మంచి మేనర్స్ దయచేయము, మంచి యాటిట్యూడ్ దయచేయము. మా బిడ్డలు ఘనమైన వారిగా ఉండాలయ్యా. వారు గొప్పవారైతే నిన్ను మేము స్తుతించినట్లు నాయన మా కుటుంబాలను దర్శించు. ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుచున్న అపవాదిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. ఏ ఇంటిలో వాడు జ్వరపడకుండా, అపవాదికి సొందివ్వకుండా సహాయము చేయి తండ్రి. మా కుటుంబ జీవితాలలో మేము వర్ధిల్లి మా భవిష్యత్తులో నీ కొరకు ప్రజ్వలించే జ్వాలలుగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ్ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిన్నగా గమనించండి, YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రాపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.
ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు అద్భుతాలు చేసే